Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp lo order cheyandi, gift pattandi. ప్రకృతి కన్నెర చేస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. ఆకాశం నుంచి కురిసిన వాన అన్నదాతల కళ్ళల్లో కన్నీటిని మిగిల్చింది. చెమటోడ్చి పండించిన పంటను కాపాడుకుందామని వెళ్లిన ఆ నలుగురు రైతులు అనంత వాయువుల్లో కలిసిపోయారు. కళ్ల ముందే కుప్పలుగా పోసిన ధాన్యం తడిసిపోతుంటే ఆ ఆవేదన చూడలేక పరుగున వెళ్లిన వారికి మృత్యువు గోడ రూపంలో ఎదురొచ్చింది. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాకుండా యావత్ తెలంగాణను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం విరుచుకుపడింది. అప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద స్థానిక ఫంక్షన్ హాల్ ఆవరణలో రైతులు తమ ధాన్యాన్ని ఆరపోసి ఉన్నారు. వర్షం ధాటికి ధాన్యం కొట్టుకుపోతుందేమోనన్న ఆందోళనతో నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేష్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు అనే రైతులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో గాలి వేగం ధాటికి సమీపంలోని ఫంక్షన్ హాల్ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ధాన్యం మీద కవర్లు కప్పుతున్న ఆ నలుగురు రైతులు ఆ శిథిలాల కింద నలుగురు ప్రాణాలు విడిచారు. మరో రైతు సీదుల హరీష్ తీవ్రంగా గాయపడగా అతనిని పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో తండ్రి కొడుకులైన తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు ఇద్దరు చనిపోవడం ఆ గ్రామంలో పెను విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడడంతో ఆ ఇంటి సభ్యుల రోదనలు మిన్నంటాయి. కొడుకును ప్రయోజకుడిని చేసుకుందామనుకున్న తండ్రికి ఆసరాగా ఉందామనుకున్న కొడుకు ఇద్దరు విగత జీవులుగా పడి ఉండడం చూసి స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు ఈ వర్షం మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు. ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామం అంధకారంలో మునిగిపోయింది. కల్లాల్లో ఉన్న వందలాది క్వింటాల ధాన్యం నీటి పాలైంది. నెలల తరబడి కష్టపడి పండించిన పంట కళ్ల ముందు తడిసి ముద్దవుతుంటే అన్నదాతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.